దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దానికి ముందుగా ఈ వారంలో మనకి యథారీతిగా కొన్ని ఈ యొక్క వారంలో కొన్ని గృహాలు దర్శించడం జరుగుతుంది. హౌస్ విజిటింగ్ చేస్తాం. భూపాలపల్లి లోకల్ అంతా కూడా భూపాలపల్లి హౌస్ విజిటింగ్ చేస్తాం. ఈ వారంలో యథారీతిగా శుక్రవారం మనకి పరిశుద్ధాత్మ కూడిక జరుగుతుంది. ఆదివారం మనకి యథారీతిగా ప్రభు ఆదివారపు ఆరాధన మనకి యథారీతిగా జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, కొంత సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో గడిచిన కొన్ని వారాలుగా నేను మీతో ప్రత్యక్షపు గుడారం యొక్క విషయాలు నేను మీతో మాట్లాడుతూ వస్తున్నాను. ఈ వారం 3వ భాగంగా నేను మీతో మాట్లాడబోతున్నాను. ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా ధ్యానం చేద్దాం. చూడండి, అందరూ హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు. చూడండి, గమనించాలి. మోషే గుడారమును అమర్చబోయినప్పుడు గుడారానికి అనేక పేర్లు ఇవ్వబడ్డాయి. గుడారం ఏ గుడారం అని బైబిల్లో రాయబడిందంటే ప్రత్యక్షపు గుడారము అని మనం చూస్తాం. ఆ ప్రత్యక్షపు గుడారానికి ఇంకా కొన్ని పేర్లు ఇవ్వబడ్డాయి. నిజమైన గుడారం అని, సాక్ష్యపు గుడారం అని, ఇక్కడ అమర్చబోయినప్పుడు గుడారం అమర్చబడిన గుడారం అని, ఇలా కొన్ని గుడారానికి బైబిల్లో గుడారం అన్న మాటకు పదాలు చాలా విషయాలు రాయబడ్డాయి. అయితే ప్రత్యక్ష గుడారం గురించి మనం ధ్యానం చేస్తేనండి, ప్రత్యక్షపు గుడారము మనం బైబిల్లో మీకు గడిచిన వారు నేను మీతో చెప్పినట్లుగా అనేక స్థలాల్లో తీయబడతా మళ్ళీ వేయబడతా గుడారము అనేక సందర్భాల్లో ఉందన్నమాట. నేను మీతో ఆ విషయాలు పోయిన వారం కూడా యూట్యూబ్లో ఆ సందేశాలు పెట్టడం జరిగింది. ఈ వారం ప్రత్యక్ష గుడారం 3వ భాగాన్ని నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా ప్రభు ఆదిలో ఎక్కడ నివాసం చేసేవారో చెప్పాను. అది మొట్టమొదటి భాగంగా నేను మీతో మాట్లాడాను, ప్రభు దేవుని యొక్క నివాసం అని. 2వ భాగంగా పోయిన వారం నేను మీతో మాట్లాడాను. అదేంటంటే కొండ మీద చూపబడిన మాదిరియే చేశాను. దేవునికి స్తోత్రం. కొండ మీద చూపబడిన మాదిరియే చేశాడు, కానీ సొంతగా ఏది చేయలేదు మోషే అని మనం చూసాం. దేవుడు ఎలా చూపించాడు అదే విధంగా చేయటానికి ముందుకెళ్ళాడు, కానీ సొంతగా ఏది చేయటానికి ముందుకు వెళ్ళలేదు. అలానే ఈ వారం కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడ్డాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. ప్రత్యక్ష గుడారం అనే మాటకు అర్థం ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకునే గుడారం అని అర్థం. హల్లెలూయ. తన్ను తాను ప్రత్యక్షపరుచుకునే గుడారం. ప్రత్యక్ష గుడారం అంటే తనను తాను ప్రత్యక్షపరుచుకునే గుడారం. అంటే ఆయన కనబడాలంటే మనం కనబడకూడదు. ప్రైజ్ ది లార్డ్. మనం చాటు అయిపోవాలి, అప్పుడు ఆయన కనబడతాడు. దేవునికి స్తోత్రం. మనం పక్కకు పోవాలి, ఆయన అప్పుడు కనబడతాడు. ప్రైజ్ ది లార్డ్. మోషేనే దేవుడు ప్రత్యక్ష గుడారం కట్టడానికి ఎందుకున్నాడు? మోషేనే దేవుడు ఎందుకు పిలిచాడు నాకు ప్రత్యక్ష గుడారం కట్టాలని అంటే, మోషేలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఆమేన్. అతడు మరుగైపోయే వ్యక్తి, లేక అతడు దాచబడిన వ్యక్తి అని మనం గ్రహించాలి. స్తోత్రం చెప్పండి.
అతడు మరుగైపోయిన వ్యక్తి, దాచబడిన వ్యక్తి. మోషేలో 7 లక్షణాలు దాచబడిన విషయాలు ఉన్నాయి. ఆమేన్. 7 సందర్భాలలో మోషే దాచబడ్డాడు, అంటే మరుగైపోయాడు. అందుకనే దేవుడు మోషే ద్వారా ప్రత్యక్ష గుడారం కట్టించుకొని మోషే ద్వారా ఆయన ప్రత్యక్షమవ్వాలై ప్రజలందరితో మాట్లాడాలనుకున్నాడు. హల్లెలూయా. మనం బైబిల్లో మనం చూడగలిగితే యెషయా గ్రంథములో 6వ అధ్యాయంలో ఒక యెషయాకి ప్రవక్తకు ఒక దర్శనం దేవుడు ఇస్తాడు. ఏంటి ఆ దర్శనం? మరి చూడగలిగితే ఒక మాట తీస్తారా ఎవరైనా? ఒకరు చదవండి, తీస్తే 6వ అధ్యాయం మొదటి నుంచి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనం నందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన యొక్క చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా సేరూపులు నిలిచి ఉండిరి. ఆయనకు పైగా సెరూపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును కప్పుకుంటున్నాయి. ముఖమును రొంటితో ఈ కాళ్ళను రెండు రెక్కలతో కాళ్ళను కప్పుకుంటున్నాయి. రొంటితో ఎగురుచుండెను. 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయి. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. యెషయాకి దేవుడు ఇది ఎందుకు చూపిస్తున్నాడు? దర్శనం దేవుడు ఎందుకు చూపిస్తున్నాడు తెలుసా? ఇటు చూడండి నా వైపు. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాయట. అంటే మేము కనబడకూడదు, అంటే నువ్వు కనబడకూడదు అంటానికి సూచన. ఆమె చెప్పండి. నువ్వు కనబడకూడదు. యెషయా దర్శనం ఎందుకు చూపిస్తున్నాడు తెలుసా? రెక్కలతో మొఖాన్ని కప్పుకొని ఎందుకు చూపిస్తున్నాడు తెలుసా? నీవు చాటైపోవాలి, నువ్వు మరుగైపోవాలి. నేను కనబడతాను, నేను దిగివచ్చి నేను ప్రత్యక్షమవుతాను. నువ్వు కనబడకూడదు, నువ్వు చాటైపోవాలి, నేను అందరికీ కనబడతాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయట. అంటే కనబడకూడదు, మనం కనబడకూడదు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది నేను కనబడాలి, నా పేరు కనబడాలి, నా కీర్తి కనబడాలి, నేనేం చేశానో కనబడాలి అని చెప్పేసి అని చాలామంది ఏమండి కోరిక వాళ్ళలో ఉంటుంది. నా టాలెంట్ కనబడాలి, నేను ఎలాంటి వ్యక్తినో కనబడాలి అని చెప్పేసి అని తాను కనబడాలనుకుంటారట. ప్రభు అలాంటి వారిలో తాను కనబడడు. ఆమేన్. ఆయన మనలో కనబడేలాగా ఉండాలంటే ఆయన మనలోకి వచ్చి మనలో నుండి ప్రజలకి ప్రత్యక్షం అయ్యే ఒక గుడారంగా మనమే మారాలి. హల్లెలూయా. మనల్ని చూస్తే దేవుని చూచినట్లుగా ఉండాలి. స్తోత్రం. ఎలా ఉండాలి? మనల్ని చూసిన వారు దేవుని చూచినట్లుగా ఉండాలి. ఎగ్జాంపుల్గా నేను ఒకరిని చెప్పగలుగుతాను. నాకు తెలిసిన వ్యక్తి దైవజనులు సురేష్ అయ్య గారు. ఆమేన్. ఏమండి, దైవజనులు సురేష్ అయ్య గారిని చూస్తే యేసయ్యను చూచినట్లుగానే ఉండేది. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాటలు కూడా అంత మృదువుగాను ఉండేవి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రేమించే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటూ ఉండేది. అంటే యేసు ప్రభువాన్ని రియల్గా మనం చూడకపోయినా మన ముందున్నటువంటి దైవజనుడైన సురేశయ్య గారిని చూస్తే యేసు ప్రభువారి యొక్క సుగుణాలు ఆయనలో కనబడేవి. ఆమేన్. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, యేసయ్య సన్నిధిలో ఆయన మరుగైపోయి ఆయన చాటుగా మార్చబడ్డాడు. యేసయ్య ఆయనలో ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య ఆయనలో నుంచి కనబడుతున్నాడు ప్రజలకి. ఆయన చూస్తుంటే యేసయ్యను చూచినట్టుగా ఉంది. ఇక్కడున్న మీరందరూ కూడా అలా మారుదురుగాక. ఎలా మారాలి? నిన్ను చూస్తే ఎవరు కనబడాలి? నీలో యేసయ్య కనబడాలి. ఆమేన్. దేవుడు లాగొచ్చాడండి అనాలి. స్తోత్రం చెప్పండి. దేవుడు వచ్చాడు, ఆయనలాగా మనం వచ్చారు అనాలి. స్తోత్రం చెప్పండి. దేవుడు లాగా వచ్చారండి. స్తోత్రం. నిజంగా ప్రియులారా, ఆయన వంటి వారుగా ఈ లోకంలో ప్రజలకి ప్రత్యక్షం మనలో నుండి ఆయన ప్రత్యక్షపరుచుకోవాలని ఒక ప్రత్యక్ష గుడారంగా మనం ఆయన్ని ప్రత్యక్షపరిచే గుడారంగా మనం మారాలి. స్తోత్రం.
ఆయన నీలోకి వచ్చి మన మధ్య నివాసం చేసేటువంటి మంచి ప్రత్యక్ష గుడారంగా మనం మారుదుముగాక. హల్లెలూయా. అలా మారాలంటే ఏం చేయాలి చెప్పండి? మనము మరుగ్గా ఉండాలి, మనము కొంచెం చాట్ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆకాశమునంటే పెద్ద గోపురాన్ని కట్టి పేరు సంపాదించుకుందాం అనుకున్నారంట వారు. దేవునికి పేరు రావాలి కానీ మనకి కాదు పేరు రావాల్సింది. హల్లెలూయా. దేవునికి ఘనత కలగాలి కానీ మనకి కాదు ఘనత కలగాల్సింది. ఉజ్జియా గర్వించిన వాడై వెళ్ళిపోయి దేవుని మందిరంలో ఉన్నటువంటి ప్రతిష్ఠించబడిన బలిపీఠం పైన ముందుకెళ్ళిపోయాడు. ధూపం అర్పించడం ముందు వెళ్ళిపోయాడు. యాజకుడు చేయాల్సిన పని ఇతను చేయడం ముందుకెళ్ళాడు గర్వంతో. మీరేనా చేసేది, నేను చేయలేనా అని చెప్పేసి అని కుష్ఠరోగం వచ్చిందట్టు మనం చూస్తున్నాం. ఆమేన్. అందుకనే ఉజ్జియా చనిపోయిన తర్వాతే యెషయాకి దర్శనం వచ్చిందట. ఆమేన్. ఉజ్జియా అంటే పాపం చచ్చిపోయిన తర్వాతే ఒక వ్యక్తి దేవుని దర్శనాన్ని చూస్తారు. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన దేవుడు అంటే యేసయ్యను పైవాడుగా ఉంచుకోవాలి, ఆయనకి ఇచ్చే ఘనతను ఆయనకు ఇవ్వాలి అని. దేవునికి స్తోత్ర. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాయంటే మనం మరుగ్గా చాట్ అయిపోవాలి, ఆయన ప్రత్యక్షం కావాలంటే. స్తోత్ర. హల్లెలూయా. 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటున్నాయట. 2 రెక్కలతో ఏం చేస్తున్నాయి? కాళ్ళను కప్పుకోవటం దేనికి గుర్తుగా ఉంది తెలుసా అండి? ప్రభువా, నా సొంత నడిపింపుతో నడవను, నువ్వు ఎలా నడిపిస్తే అలా నడుస్తాను. దేవుని చేత నడిపించబడే అనుభవం. ఆమేన్. సొంతగా నడిపించబడే అనుభవం కాదు కాళ్ళు కప్పుకోవటం అంటే, అది కూడా మరుగైనటువంటి అనుభవంలో ఒక భాగం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నడిపిస్తే నడిపించబడతాను, నా సొంతగా నేను నడవను ప్రభువా, నీ చిత్తము చొప్పునే నేను నడిపించబడతాను ప్రభు అని అవి 2 రెక్కలతో కప్పుకున్న దర్శనాన్ని యెషయాకి దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అసలైన సందేశంలోకి రాబోతున్నాం. ప్రత్యక్ష గుడారం ఈ విధంగా దేవుడు మోషేకి మరుగై ఉన్నటువంటి దాచబడినటువంటి అనుభవాల్లో మోషే ఉన్నాడు కనుక దేవుడు మోషే చేత కట్టించాడు. దేవునికి స్తోత్రం. మోషే 7 స్థలాల్లో మోషే దాచబడ్డాడు. 7 స్థలాల్లో. నెంబర్ 1, ఒకటి ఇంట్లో దాచబడ్డాడు. చెప్పండి, అందరూ చెప్పాలి. ఎక్కడ? ఇంటిలో ఎన్ని నెలలు దాచబడ్డాడు? 3 నెలలు దాచబడ్డాడు మోషే. ఎందుకు దాచబడ్డాడు? అసలు దాచబడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది మోషేకి? ఎందుకు ఆయన దాచిపెట్టారు ఇంట్లో? చెప్పండి, గట్టిగా చెప్పండి. మగపిల్లలు ఎవరూ బ్రతకటానికి వీల్లేదు, అందరినీ చంపేయాలని చెప్పేసి ఒక శాసనం ఫరో ద్వారా వచ్చిందండి. ఐగుప్తు, అంతేనా? ఐగుప్తు రాజు అయిన ఫరో ద్వారా వచ్చింది. ఎందుకు వచ్చింది అసలు? వాళ్ళ ప్రజల కంటే, ఐగుప్తీయుల కంటే ఇజ్రాయెల్ ప్రజల సంతతి ప్రజలు ఎక్కువ ఉన్నారట. వారు ఎక్కువ జనాంగం ఉన్నారట. ఇజ్రాయెల్ ప్రజలు అనే దేవుని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి అని సంతానం ఇంకా పిల్లలు పెరగకుండా, ఎక్కువ పిల్లలు కలగకుండా అంతవరకు ఆపేయాలని చెప్పేసి అని ఫరో రాజు ఏం చేశాడంటే మగపిల్లలందరినీ పుట్టినట్టు ఏం చేయాలట? చంపబడాలని ఆజ్ఞాపించాడండి. అందుకని మోషేను కూడా చంపడానికి వచ్చారు. మోషేను కూడా చంపడానికి వస్తే మోషేని ఏం చేసింది వాళ్ళమ్మ? చెప్పరే, ఎట్టి చెప్పరండి. దాచిపెట్టింది. ఎన్ని నెలలు? 3 నెలలు దాచిపెట్టిందట. ఎక్కడ దాచిపెట్టింది? ఇంట్లో దాచిపెట్టింది. చెప్పండి, ఇంట్లో 3 నెలలు దాచిపెట్టింది. ఇంక ఊరుకుంటాడు వాడు వాయిస్ పెరగకుండా ఉంటుందా? పెద్ద కేకలేస్తున్నాడు. వాళ్ళు వచ్చారు, చూశారు. 3 నెలలప్పుడు వచ్చారండి. వస్తే కొంచెం సౌండ్ తక్కువగా ఉంది వాడిది. వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోయారు. ఇంకేమవుతుందండి? పిల్లోడు పెరిగేకుంది. ఏం పెరిగిద్ది మరి? అంతే కదా, కేకలు పెడుతుంటాడు ఇంకా మధ్యలో. ఇక వాళ్ళు ఇంటే ఏమైనా ఉందా? అంతే మరి, ఇంకా చంపేయటమే. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి?
రెండోసారి ఎక్కడ దాచిపెట్టాడంటే జమ్ము పెట్టి ఒకటి తయారు చేసి నదిలో తీసుకెళ్ళి వదిలేసిందండి. దానికి కీళ్ళు రాసి, నీళ్లు లోపలికి పోకుండా కీళ్ళు రాసి దాంట్లో వదిలేసింది. ఆమెన్. రెండో స్థలంలో దాచిపెట్టబడ్డాడు. ఆమెన్. అది వెళ్ళి ఎవరికి చిక్కిందండి? అబ్బా పరో రాజు కుమార్తెకి చిక్కిందండి. అబ్బా చాలా అందంగా ఉన్నాడు, చాలా బాగున్నాడే పిల్లోడు అని చెప్పేసి రాజుగారి ఇంట్లో పెరిగాడు మోషే. హల్లెలూయా. రాజు తర్వాత రాజు అవ్వాలి, కానీ అలా అవటానికి ఇష్టపడలేదట రాజు. మోషే అలా అవటానికి ఇష్టపడలేదట. నా ప్రజలైన ఇశ్రాయేలుతోనే నేను ఉంటానని ముందుకు వచ్చాడు. హల్లెలూయా. వారితోనే నేను ఉంటాను అని చెప్పేసి అరణ్యంలో దాచబడ్డాడు. తర్వాత చెప్పండి, ఎక్కడ దాచబడ్డాడు? రిఫరెన్స్ ఇస్తారు అన్నిటికీ, మీరు నోట్ చేసుకుంది. కానీ అరణ్యంలో దాచబడ్డాడు. తర్వాత సీనాయి కొండ మీద దాచబడ్డాడు. తర్వాత బండ సందులో దాచబడ్డాడు. తర్వాత దేవుని చేతిలో దాచబడ్డాడు. ఆ తర్వాత చెప్పాలంటే అసలు సమాధే లేకుండా దాచబడ్డాడు. ఆమె చెప్పండి. కనపట్ల, ఎదిగితే ఎక్కడుందో సమాధి కనపట్ల మోసేది. అలా దాచబడ్డాడండి. అలా మరుగ్గా ఉందండి మోసే సమాధి. ఎందుకంటే అసలు మోషే పుట్టినది మొదలుకొని అతని చావు, మరణం వరకు కూడా ఆయన దాచబడుతూ మరుగైపోతూ వచ్చాడు. కనుక అతని ద్వారా ప్రత్యక్ష గుడారం కట్టాలనుకున్నాడు. స్తోత్రం చెప్పండి. అతని ద్వారా ఆయన ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడి ప్రజలందరితో మాట్లాడాలని మధ్యవర్తిగా దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని, ఆ మోషేని దేవుడు ఆ రోజు నియమించాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు డైరెక్టర్గా దేవుడు మనమే ఒక మధ్యవర్తులుగా దేవుడు ఉన్నారు ప్రజలందరితో మాట్లాడటానికి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఇంటిలో దాచబడ్డాడు మోషే. ఇంటిలో దాచబడ్డాడు మోషే. 3 నెలలు దాచబడ్డాడు. ఏమండి, బైబిల్లో మనం చూస్తాం, ఇల్లు అనగా ఇంట్లో దాచబడటం అంటే అర్థం ఏంటో తెలుసా? కాపాడబడటానికి, రక్షణ అనుభవానికి గుర్తుగా ఉంది. ఇంట్లో దాచిపెట్టబడే అనుభవం రక్షణ అనుభవం. ఏ విధంగా రక్షణ అనుభవం అంటే మనం చూస్తాం, ఆ రోజు పస్కా, ఆ పస్కా ఆ రక్తం వధించబడినప్పుడు ఏ గుమ్మాలకైతే రాయబడి ఉంటుందో ఆ గుమ్మాలు మరణ దూత సమీపించింది కానీ, దగ్గరకు వచ్చింది కానీ చూసి పక్కగా పోతుందట. ఆమేన్. ఎందుకంటే ఆ ఇంటికి ఏముంది? రక్తం దాని ఇంటికి రాయబడి ఉంది గుమ్మాలకి. ఆ రక్తం ఏంటి? రక్షణ గుర్తుగా ఉంది. యేసు రక్తం. దేవునికి స్తోత్రం. యేసు రక్తంతో ఉన్నటువంటి భద్రపరచబడిన కుటుంబం, ఆయన రక్తము చేత కాపాడబడే, రక్షించబడే కుటుంబానికి సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం. ఒకరోజు రాహాబ్ అనే స్త్రీ, వేశ్య, మనం బైబిల్లో చూస్తాం. ఆమె శత్రువులు దేవుని యొక్క మోషే పంపించిన వేగులు వారినటువంటి దేవుని యొక్క సేవకులు వెంటబడినప్పుడు శత్రువులు, ఆమె రాహాబ్ అనే స్త్రీ ఒక మిద్దె మీద దాచిపెట్టిందట. ఎక్కడ దాచిపెట్టింది? మిద్దె మీద దాచిపెట్టిందట. మిద్దె మీద దాచినందుకు ఒకరోజు యెరికో పట్టణాన్ని, ఏమండి, ఆ శాపగ్రస్తమైన యెరికో పట్టణాన్ని నాశనం చేయడానికి ముందుగా వీరేం చెప్పారంటే, అమ్మా కిటికీకి ఒక ఎర్రదారం కట్టుకోమ్మా అని చెప్పారు. ఆమేన్. అప్పుడు మేము చూసి నీ ఇంటిని, నిన్ను మేము కాపాడుతామన్నారు. స్తోత్రం చెప్పండి. ఆ ఎర్రదారం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు రక్తం, రక్షణకు గుర్తు. ఆమేన్ చెప్పండి. ఏంటది? ఎర్ర దారం. అందుకని కట్టేసుకోండి. మీరు ఎర్రదారం కట్టేసుకుంటారా? వాము, ఎర్రదారం కట్టుకోకండి. ఆమేన్. ఎర్రదారం ప్రభు రక్తానికి సాదృశ్యం అన్నారని చెప్పేసి ఇప్పుడు దారాలు కట్టుకునేరు. బొట్టు ఎర్రగా ఉంటుంది కదా, రక్తానికి గుర్తు అని చెప్పేసాను, అది పెట్టుకోవాలనేం కాదు ప్రత్యేకంగా. ఆమేన్. అలా ఉద్దేశపూర్వకంగా ఆ సందర్భం, అక్కడున్న సందర్భం బట్టి మీతో మాట్లాడుతున్నాను. అది ప్రభు రక్తానికి గుర్తు. ఆ విధంగా ఆ ఇల్లు కూడా కాపాడబడింది, రక్షించబడింది. ఆమేన్. ఇప్పుడు మోషే ఇంటిలో 3 నెలలు దాచబడుట అర్థం రక్షణ అనుభవానికి సూచనగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. రక్షణ అనుభవం మనం కలిగి ఉండాలండి. నిర్గమాకాండం 2:2 నోట్ చేసుకోండి. దానికి నిర్గమాకాండం 2వ అధ్యాయం 2వ వచనం.
నిర్గమకాండం 12వ అధ్యాయం 23వ వచనం కూడా నోట్ చేసుకోండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం కూడా మీరు రాసుకోండి. ఆ సందర్భాల్లో పస్కా రక్తం బలి వధించబడటం, తర్వాత రాహాబు అనే స్త్రీని కూర్చున్న సందర్భం కూడా 2వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. ఆ సందర్భం రాసుకోండి. హల్లెలూయా. ప్రియులారా, ఇంటిలో దాచబడటం అనగా రక్షణ అనుభవం దేవుని బిడ్డలకు ప్రతి వారికి ఈ రోజుల్లో కావాలి. బాప్తిసం పొందిన ప్రతి వారు కూడా, దేవుని సన్నిధిలో ఆ యొక్క బాప్తిసం పొందిన ప్రతి వారు, రక్షణ పొందిన ప్రతి వారు కూడా రక్షణని కాపాడుకుంటూ ఈ లోకంలో జీవించాలి. స్తోత్రం చెప్పండి. రక్షణ పొందిన వారు రక్షణ కాపాడుకుంటూ జీవించాలి. ఎక్కడ రక్షణ పోగొట్టుకోకూడదు, నిర్లక్ష్యం చేసుకోకూడదండి. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుందాము అని వాక్యం అంటుంది. కాబట్టి రక్షణ పొందిన వారు రక్షణని కాపాడుకోవాలి. హల్లెలూయా. కాపాడుకోవాలి. రక్షణ లేని వారు రక్షణ పొందాలి. నెంబర్ 2, రెండో విషయం మీతో మాట్లాడబోతున్నాను. ఇంకా ఎవరైనా ఉన్నారా రక్షణ లేకుండా, బాప్తిసం లేకుండా ఎవరైనా ఉన్నారా? నా దేవుడు మీకు త్వరగా రక్షణ ఇచ్చునుగాక. హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందు వాడే రక్షించబడతాడండి. కాబట్టి ఆ నిత్య జీవానికి మనం వారసులుగా మార్చబడాలంటే రక్షణ అనుభవాన్ని మనం పొందుకోవాలి. దేవుడి యొక్క ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా అది భావించబడింది. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిసం ఇవ్వండి ప్రభు చెప్పారు. హల్లెలూయా. మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కావలసిన వారు మీ చేతులు ఎత్తండి, ముందుకు రండి. బాప్తిసం పొంది మీ పాపాలు కడిగేసుకోండి. తడువు చేయటం ఎందుకు, లేచి బాప్తిసం పొంది నీ పాపాలు కడిగి వేసుకో అని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. నెక్స్ట్ పాయింట్, రెండోది, జమ్ము పెట్టెలో దాచబడ్డాడు మోషే. జమ్ము పెట్టెలో, దేంట్లో? జమ్ము పెట్టె అనగా దేవుని సంఘం. దేవుని సంఘములో దాచబడాలి. క్రొత్త నిబంధన సంఘం, ఆది అపోస్తుల సంఘములో మనం దాచబడాలి. హల్లెలూయా. ఆ జమ్ము పెట్టెకి కీలు రాశారట. కీలు ఏంటి? ఆ కీలు ఆ రోజు ఓడలోనికి నీళ్లు పోకుండా ఓడ తయారు చేసి కీలు రాశారట. ఎందుకు ఆ కీలు రాశారు? సేఫ్టీ కోసం, వాటర్ లోపలికి రాకుండా ఉండటం కోసం, అదే భద్రత కోసం. అదే భద్రత కలిగింది, భద్రతనిచ్చేది దేవుని వాక్యమే. హల్లెలూయా. దేవుని వాక్యమే మనల్ని భద్రంగా కాపాడేది. ఉగ్రత నుంచి నీళ్లు ఆ జలప్రలయం అనే ఉగ్రత నుంచి మనల్ని తప్పించేది, కాపాడేది ఏంటి చెప్పండి? దేవుని వాక్యమే మనల్ని కాపాడుతుంది. జమ్ము పెట్టనే దేవుని సంఘములో మనందరం దాచబడాలి. ఆ సంఘములో మనం ఉండాలి. వాక్యం చేత మనం కాపాడబడుతూ ఉండాలి, భద్రపరచబడుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి, దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. హల్లెలూయా. రాత్రి జాములు యందు, పగలు రాత్రి నిత్యము దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండాలి. హల్లెలూయా. జమ్ము పెట్టెలో దాచబట్టు అంటే దేవుని సంఘానికి 2వ అధ్యాయం 3వ వచనం నోట్ చేసుకోండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 3వ వచనం చదువమ్మా. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా, చూసారా? అది ఉండి అది కాలువలో ఆ నదిలో కొట్టుకొని ఎవరి దగ్గరికి వెళ్ళింది? అక్కడికి వెళ్ళిపోయిందండి. కాబట్టి ఆ విధంగా జమ్ము పెట్టెలో పెట్టడం బట్టి, దాచబడిన దాన్ని బట్టి కాపాడబడ్డాడు. స్తోత్రం చెప్పండి. మోషే కాపాడబడ్డాడు. సంఘములో నువ్వు ఉంటే కాపాడబడతావు. హల్లెలూయా. ఎక్కడుంటే కాపాడబడతావు? ఇంటి దగ్గర ఉంటే కాదు. ఆదివారం ఆరాధన అయితే ఇంటి దగ్గర ఉంటే కాపాడబడతారా? ఆదివారం ఆరాధన అయితే ఇంటి దగ్గర ఉంది, సినిమా చూసుకుంటా కూర్చుంటే కాపాడబడతారా? రకరకాల పనులు పెట్టుకుంటే కాపాడబడతారా?
దేవుని వాక్యం మనల్ని కాపాడి మనల్ని భద్రపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసులో మనం దాచబడిన వారుగా మనం ఉన్నాం. అందుకని కొలస్సీ పత్రికలో కూడా 3వ అధ్యాయంలో 3వ వచనంలో 3-4 వచనాలు మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది, క్రీస్తు చాటున మనం దాచబడి ఉన్నామాట. దేవుని చాటున మన జీవం క్రీస్తుతో దాచబడి ఉన్నది, దాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్దాం. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. క్రీస్తుతో కూడా మన జీవం దాచబడి ఉంది. ఆయనలో మనం దాచబడాలి, సంఘములో మనం దాచబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నెంబర్ 3, మూడోదండి, మోషే అరణ్యములో దాచబడ్డాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయము 1 వచనం రాసుకోండి. ఇంకా మధ్య మధ్యలో చాలా రిఫరెన్స్ ఉన్నాయి, కానీ ముందైతే అదొకటి రాసుకోండి. అరణ్యములో అక్కడ ఉండటానికి ఇష్టపడలేదు మోషే. మిద్యాను దేశంలో ఉండటానికి ఇష్టపడలేదు. మళ్ళీ తర్వాత ప్రభు ఎక్కడికైతే వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళటానికి కూడా సిద్ధపడ్డాడు. స్తోత్రం చెప్పండి. అక్కడికి వెళ్ళటానికి ముందుగా అరణ్యంలోనండి మోషే అనేక పర్యాయాలు, అనేక సార్లు వేదనను, దుఃఖమును అనుభవిస్తూ ఉన్నాడు. ఆమేన్. అరణ్యం అంటే ఏందనుకుంటున్నారు? అది శ్రమల జీవితం. అరణ్యం అంటే నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే, కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తి విలివేసేయ, సర్వలోకానికే చక్రవర్తివి. ఎర్ర సముద్రము రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే, నారణ్య రోదన. హల్లెలూయా. అరణ్య రోదన, అరణ్యం శ్రమలకు సూచన. ఈ రోజుల్లో క్రైస్తవులైనటువంటి పిలువబడుతున్న ప్రతి వారు కూడా శ్రమలకు కూడా అప్పగించుకోవాలి. ఆమేన్. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, నాకే శ్రమ రాకూడదు ప్రభు అని చేస్తున్నారు? ఎవరైనా నాకే కష్టం రాకూడదు ప్రభు, నాకే రోగం రాకూడదు ప్రభు. యేసు ప్రభుని నమ్ముకుంటే శ్రమలు పోతాయి, యేసు ప్రభుని నమ్ముకుంటే రోగాలు పోతాయి, యేసు ప్రభుని నమ్ముకుంటే అన్నీ కలిసి వస్తాయని ఎప్పుడు వాక్యం చెప్పట్లే. ఆమేన్. శ్రమలు వస్తాయి, కానీ వాటి నుంచి నేను మిమ్మల్ని తప్పిస్తాను అని వాక్యం చెప్తుంది. ఆమె రోగాలు కూడా సహజంగా మనుషులం కాబట్టి ఈ లోకంలో రోగాలు కూడా సేవకుడని లేదు, విశ్వాసని లేదు, అందరికి వస్తాయి. ఆమె చెప్పండి. నేను దేవుడినా, నేను మనిషినే, నాకు రోగాలు వస్తాయి, మీకు రోగాలు వస్తాయి. మనుషులుగా ఈ లోకంలో జీవించిన ప్రతి వారికి రోగాలు, బలహీనతలు అన్నీ వస్తూనే ఉంటాయి. కానీ ప్రభు అన్నాడు, స్వస్థపరుచు యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరుస్తానన్నాడు ఆయన. స్వస్థపరుస్తాడు వస్తే, బాగు చేస్తాడు ఆయన వస్తే. నీకు రోగం రాదని కాదండి. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. ప్రియులారా గమనించండి, నాకే శ్రమ రాకూడదు, ఏ బాధ రాకూడదు మనం అనకొద్దండి. శ్రమలకు అప్పగించుకోవాలి. అందుకనే అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే, మోషే అన్నాడు కదా,
శ్రమ అనుభవించటమే మేలు అని ఎంచుకున్నాడట. ఆమేన్. అల్పకాలము పాపభోగం రాజభోగం అనుభవించవచ్చు ఎక్కడుంటే అండి. ఐగుప్తులో ఉంటే, పరో కోటలో ఉంటే ఏ భోజనం? రాజభోజనం తినొచ్చు, రాజపాలన చేయొచ్చు అండి. అంతా అన్నీ ఉన్నాయి. అన్ని దేవుని కోసం నా ప్రజలను నడిపించాలనేటువంటి మంచి దేవుని దైవికమైన తలంపు ఆయనలో దేవుడు పుట్టించాడు. హల్లెలూయ. నా ప్రజలతో శ్రమ నొందుటే నాకు మేలు, అవన్నీ నాకు వద్దు అనుకున్నాడు. శ్రమల జీవితానికి అప్పగించుకోవాలండి. ముందు పరిచయం చేయకుండా గొప్పవాడు అవడు ఎవరు? ఆమె చెప్పండి. ఇక్కడ కనిపిస్తున్న మేము కూడా సేవలోకి రాగానే మాకు మైక్ ఇచ్చారనుకుంటున్నారా? సేవలోకి రాగానే ఏమండి, సేవలోకి రాగానే మాకు మైక్ ఇచ్చారనుకుంటున్నారా? సేవలోకి రాగానే మొట్టమొదటిగా మేము చేసింది ఏంటంటే పరిచర్య చేసాం. ఆమేన్. ఏం చేసాం? పరిచర్య చేసామండి. సిమెంటు గమేలాలు మోసాం, బొచ్చెలు మోసాం, డబ్బాలు మోసాం, ఇటుకలు మోసాం. ఏదైనా పనులు జరుగుతున్నప్పుడు బాత్రూమ్స్ క్లీన్ చేయాలని చెప్పి డ్యూటీలు వేస్తే బాత్రూమ్స్ క్లీన్ చేసాం. దైవజనులు అలసిపోయి వస్తే ఆయనకి పరిచర్య చేసేవాళ్ళం. ఆయన కాళ్ళు ఒత్తి పరిచర్య చేసేవాళ్ళం అలసిపోయి వస్తే దైవజనులు. చేసాం కదా అప్పుడు, ఇప్పుడు చేయమా అని చెప్పని కాదు. పాస్టర్ అయినా కానీ ఇప్పుడు కూడా చేస్తాం. ఆమెను చెప్పండి. ఇప్పుడు కూడా చేస్తాం. మందిరం ఊడ్చేవాళ్ళు, మందిరం టేబుళ్ళు, అక్కడున్న ఈ స్టీల్ రాడ్స్ అన్ని తుడిసేవాళ్ళు. పరిచర్య చేయకుండా ఎవరు గొప్పవారు కారండి. హల్లెలూయా. మేము పరిచర్య చేసాం కనుకనే దేవుడు మమ్మల్ని ఈ స్థితిలోకి, మేము కష్టపడ్డాం కనుక దేవుడు ఆశీర్వదిస్తూ ఈ స్థానంలోకి ప్రభువుని నడిపిస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రం. శ్రమ లేకుండా, మొదటి శ్రమ లేకుండా ఏది మహిమగా మారదు. హల్లెలూయా. ముందు ఏది, ప్రతి దానికి ముందు ఏముంటుందండి? శ్రమ ఉంటుంది. దానికి ముందు కష్టపడి చదివానండి, అందుకనే ఏమొచ్చింది? జాబ్ అండి. ఏది ఎడిపోయింది? మాధురి ఏది? కష్టపడి చదివితేనే కదా ఏదైనా. ముందు కష్టం ఉంటుంది, తర్వాత సుఖం అనేది ఉంటుంది. ఆమేన్. ముందు క్లీనర్గా పనిచేయకుండా డ్రైవర్గా వెళ్ళిపోగలరా? డ్రైవింగే నేను నేర్చేసుకుంటా డైరెక్టర్గా అని చెప్పేసి అంటే బండి ఎక్కడ ఆగిపోతే ఇంకా అంతే సంగతులు, పక్కన పెట్టి మొదలుపెట్టి వెళ్ళిపోవాల్సిందే. క్లీనర్గా పనిచేస్తే బండి ఎక్కడ ఆగినప్పుడు ఏది కదిలించాలా, ఏం చేయాలా అన్ని విషయాలు తెలుస్తాయి నీకు. కొంత వాళ్ళతో గడపాలి. ఆమేన్. ఏదన్నా పోతే చేసుకునేలాకుండా లాగిపోగానే, చిన్న బండి ఏదన్నా ఆగగానే ఏది కదిలిస్తే వచ్చింది, ఆన్ అవుతుంది బండి, ఏంటి ప్రాబ్లం అనే కొంత అవగాహన అనేది ఉండాలి. కనుక ప్రియులారా, యేసు ప్రభువారు కూడా పరిచర్య చేయకుండా ఎవరు గొప్పవారు కారని చెప్పారు. ఆమె చెప్పండి. మీరు ఎవరైనా గొప్పవారు కావాలనుకుంటున్నారా? అయితే మీరేం చేయాలి? పరిచర్య చేయాలి. పరిచర్య చేయండి, ఫస్ట్ గొప్పవారు అవుతారు అన్నారు. ఒక చైర్ వేయండి, ఒక కుర్చీ వేయండి, ఒక పట్టు మాత్రం మడత పెట్టండి, వేయండి, తీయండి, ఊడ్చండి, దేవుని మందిరాన్ని కడగండి. దేవుని సన్నిధిలో దేవుని పరిచర్య ఏదైనా వచ్చినప్పుడు, ఏదైనా మీటింగ్సా, ఏదైనా కార్యక్రమాలు ఏమైనా వచ్చాయా, సహకరించండి బాధ్యతగా వచ్చే అన్ని పనులలో. ఆమేన్. తప్పించుకోకండి. సహకరించే బిడ్డలుగా అన్ని పరిచర్యలో పాలు పొందాలి. పని అంటే కొంతమంది తప్పించుకునే వాళ్ళు ఉంటారు. అయితే ప్రియులారా గమనించండి, పరిచర్య చేస్తేనే గొప్పవారుగా మార్చబడతారు. శ్రమల అనుభవం కావాలి. చెప్పండి, ఏం అనుభవం కావాలి?
కష్టపడాలి కదా. ఫస్ట్ శ్రమలు అనేవి ఇష్టపడాలి. మనం శ్రమలకు ఇష్టపడాలి, కష్టమైనా ఇష్టపడాలి. ఇప్పుడు ఒక రొట్టె విరవబడితేనే కానీ ఆహారంగా మారదు. ఒక అత్తరు బుట్టి పగిలితేనే కానీ సువాసన ఇవ్వదు. హల్లెలూయా. అలాగనే నువ్వు కూడా కష్టపడితే కానీ, శ్రమ అనుభవిస్తే కానీ మహిమలో చేరవు. హల్లెలూయా. శ్రమలకు ఇష్టపడాలి కదా. ఒక వస్తువు చెక్కబడితేనే కానీ ఒక రూపానికి రాదు. అంతేనా అండి? ఒక వస్తువు తయారవ్వాలంటే దాన్ని ఏం చేయాలి చెప్పండి. బంగారు వస్తువు అనుకోండి ఏదన్నా, అది తయారు చేయాలంటే ఏం చేయాలండి? ఫస్ట్ అగ్గిలోకి వెళ్ళి కాలాలి. కాలిన తర్వాత ఏమైంది? దాన్ని బయటికి తీస్తాడు. తీసి ఇప్పుడు ఏం చేస్తాడు? శుద్ధి దెబ్బలు పడతాయి కదా దానికి. శుద్ధి దెబ్బలు పడతాయి దాన్ని కొడతాడు. రూపాన్ని ఏర్పరుస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు కత్తెర వాడతాడు. కటింగ్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. దేవుని సన్నిధిలో కూడా మనకు కూడా అవన్నీ కూడా దేనికి చూసినా, కత్తిరింపు, శుద్ధి దెబ్బలు, చెక్కటం, ఇవన్నీ దేనికి చూసినండి? శ్రమల అనుభవం. అప్పుడేమైంది? చివరికి ఒక రూపం వచ్చింది అనమాట. దానికి ఏది కావాలనుకుంటున్నాం అది తయారైంది అనమాట. అది తయారవ్వాలంటే ఏం చేయాలి? ముందు ఈ కార్యక్రమాలన్నీ జరగాలి. అగ్గిలోకి వెళ్ళటం, కాలటం, దాని మీద మస్టు పోవటం, తర్వాత శుద్ధి దెబ్బలు పట్టడం, కత్తిరింపు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. శ్రమల అనుభవం లేకుండా మనం ఒక రూపానికి, దేవుని పోలికలోకి మనం మార్చబడలేమండి. హల్లెలూయా. శ్రమలు కూడా మనం ఇష్టపడాలి. అరణ్యములో దాచబడ్డాడు మోషే. శ్రమలకు అప్పగించుకున్నాడు తన జీవితాన్ని. సుఖాన్ని కోరుకోలేదు. అందుకనే దేవుడు మోషేతో ప్రత్యక్ష గుడారాన్ని కట్టించుకోవాలని ఇష్టపడ్డాడు. అందుకనే దేవుడు ఆ గుడారాన్ని, అందుకనే మోషేకి దేవుడు ఆ గుడారాన్ని చూపించి కట్టాలని ముందుకొచ్చాడు. హల్లెలూయా. అతనిలోంచి దేవుడు కనబడాలని ఇష్టపడుతున్నాడు. అతడు ఒక దేవుణ్ణి ప్రత్యక్షపరిచే ఒక గుడారంగా మోషే కూడా ఒక వ్యక్తిగా మార్చబడ్డాడు. స్తోత్ర. దేవుని వంటి స్థానానికి మార్చబడ్డాడు. అట్టి రీతిగా మోషే ఉంటూ ఉన్నాడు. చూడండి, తర్వాత మోషేనండి బండ సందులో దాచబడ్డాడు. ఎక్కడ దాచబడ్డాడు? దానికి ముందు సీనాయి పర్వతంపై దాచబడ్డాడు. నోట్ చేసుకోండి, సీనాయి పర్వతంపై దాచబడ్డాడు. నిర్గమాకాండం 24వ అధ్యాయం 15వ వచనం చూడండి. నిర్గమాకాండం 24వ అధ్యాయము 15వ వచనం. మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దానిని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు, 7వ దినమున మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలుల కన్నులకు కనబడెను. ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవలు 40 దినములు ఉండెను. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్. మోషే 40 రాత్రింపగళ్ళు ఆ విధంగా కొండ మీద 2 సార్లు ఉన్నాడు ఉపవాసం. 40 దినాలు 2 సార్లు ఉన్నాడు. దేవుడు ఆ కొండ మీద దేవుడు మోషేకి ఏమి ఇచ్చాడు? ఆజ్ఞల పలకలు ఇచ్చాడు. ఆమేన్. ఆజ్ఞల పలకలు ఇచ్చాడు. దేన్ని సూచిస్తుంది? ఈ సీనాయి కొండ పర్వతంపైకి దేవుని మహిమ దిగిరాటం, మేఘాన్ని దాన్ని కప్పటం, అతడు దాంట్లో అక్కడ ఉండిపోవటం దేనికి గుర్తుగా ఉందంటే సీనాయి పర్వతం, మేఘం, దేవుని మహిమ, పరిశుద్ధాత్మ అభిషేకములో మనం దాచబడి ఉండటానికి గుర్తుగా ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకంలో మనం దాచబడి ఉండాలి. అక్కడ దేవుని ఆజ్ఞలను పొందాడు మోషే. దేవుణ్ణి ప్రేమించాలి. ఆ 10 ఆజ్ఞలు కూడా
ఏం చూపిస్తున్నాయి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి, నిన్ను వలె నిన్ను పొరుగు వారిని ప్రేమించాలని ఏమండి 2 ఆజ్ఞలుగా విభజించబడ్డాయి. అవునా అండి? అవునా కదా? ఆ ప్రేమ ఎలా మనలో కుమ్మరించబడుతుంది? పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడుతుంది అని చెప్పేసి రోమా పత్రికలో మనం చూస్తాం. హల్లెలూయా. రోమా పత్రికలో చూస్తాం. యోహాను పత్రికలో కూడా మరొక మాట కూడా ఉంటుంది. 2 రిఫరెన్స్లు ఇస్తాను, నోట్ చేసుకోండి. 5వ అధ్యాయం 5వ వచనం రోమా పత్రిక. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. ఆమేన్. ఏలయనగా చాలండి. అలానే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే దేవుని అభిషేకం మీలో నిలుచుచున్నది కాబట్టి అని అక్కడ మాట్లాడతాడు. చూడండి, మీరు అభిషేకం అందు నిలిచి ఉండాలి పరిశుద్ధాత్మలో అంటాడు. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకంలో మీలో నిలుచుచున్నది గనుక, ఆ అభిషేకం మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు, ఎవడు మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని, ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు, అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారంగాను ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనలో మీరు నిలుచుచున్నారు. అభిషేకంలో నిలిచి ఉండాలి. సీనాయి కొండ మీద మోషే నిలుచుట అభిషేకములో నిలిచే అనుభవానికి గుర్తు. దేవునికి స్తోత్రం. ఆ సీనాయి కొండలో మేఘముల చేత కప్పబడి ఆ దేవుని యొక్క మహిమలో దాచబడ్డాడు మోషే. ప్రైజ్ ది లార్డ్. కప్పబడ్డాడు, దాంట్లో మరుగ్గా ఉన్నాడు. ఇంకా మోషే రావట్లేదని వాళ్ళు కింద ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియులారా, అలా దాచబడ్డాడు మోషే. మనం పరిశుద్ధాత్మలో దాచబడాలి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ చేత మనం కప్పబడాలి. దేవుని అభిషేకంతో మనం నింపబడాలి. దేవుని అభిషేకం, దేవుని ఆత్మ మనల్ని మహిమ కలిగిన వారుగా దేవుని రూపంలోకి మనల్ని మారుస్తుంది. మహిమ నుండి అధికమైన మహిమను మనం పొందొచ్చు. మనం ఆయన రూపంలోనికి మనం మార్చబడుతున్నామని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధానములో మనందరం ఆ అభిషేకం మనలో ఉండాలి. అభిషేకంలో నిలిచి పరిశుద్ధాత్మ నింపుదల మనకు కావాలి. ఆత్మలో మనం నిలిచి ఉండాలి. సీనాయి కొండ మీద నిలిచాడట మోషే. అలాగనే మనం పరిశుద్ధాత్మలో నిలపబడాలి. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకంలో మనం నిలిచి ఉందముగాక. ఆమేన్. ఇంకా ఆత్మ లేకుండా ఎవరైనా ఉన్నారా? పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా వారు త్వరగా దేవుని ఆత్మను పొందుకోవాలి. ఆత్మతో నింపబడాలి. అన్య భాషలు మాట్లాడాలి. దేవుని ఘనపరచాలి. ఇది చూడండి, నా చూడండి. నేను బాప్తిసం తీసుకోవాలన్నా, నేను బాప్తిసం తీసుకోవడం కోసం ఏడ్చాను నాకు ఇమ్మని. బాప్తిసం కావాలి నాకని ఏడ్చానండి నాకు ఇమ్మని. అంత ఆశ ఉండేది బాప్తిసం తీసుకోవటానికి. ఆమేన్. అంతేకాదు, పరిశుద్ధాత్మ కూడా నాకు కావాలని చాలా ఆశ ఉండేది. నా పక్కనున్న ఒక బ్రదరు ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడుతుంటే, ఏం భాష అది? అన్య భాష. అది ఈలోక సంబంధించిన భాష కాదు, పరలోక భాష, దేవదూతల భాష. వాళ్ళు మాట్లాడుతుంటే నేను కూడా మాట్లాడాలని ఆశ ఉండేది. ఒకరోజు అన్నా, బ్రదర్ అన్నా కొంచెం చిన్న పేపర్ మీద రాసేవా 4 మాటలు 4 మాటలు రాసేవా అని అడిగానండి. అన్నా అలా తమ్ముడు అలాగా వచ్చేది కాదు. పరిశుద్ధాత్మను దేవుడు ఇస్తాడు. ఆ ఆత్మతో నింపబడినప్పుడు దేవుడు మన నాలుక సడలి ఆ భాష, దేవుడు భాష అది నీకు వచ్చింది, అది రాసిచ్చేది కాదు పేపర్ మీద అన్నారు. ఆమె అంటే దాన్ని బట్టి మీరు ఏం గ్రహించాలంటే పరిశుద్ధాత్మ అంటే కూడా చాలా నాకు ఆశ ఉండేది. హల్లెలూయా. అందుకని దేవుడు అన్నాడు, దప్పిగలవానిపై నేను ఆత్మని కుమ్మరిస్తానన్నాడు. వారి కడుపులో జీవనదులు పారును అన్నాడు. ఆమేన్.
ఊరకనే ఇస్తాను అన్నాడు. ఎలా ఇస్తాడట? ఉచితంగానే ఇస్తాను, దప్పికొని వారలారా నా ఎద్దకు రండి, నీళ్ళ ఎద్దకు రండి, ఉచితంగా ఇస్తానన్నాడు. అయితే ఇప్పుడు మనలో ఏముండాలి? దప్పిక ఉండాలి. చెప్పండి, దప్పిక. దాన్ని ఏమంటారు? ఆశ. చెప్పండి, దప్పిక కలిగి ఉంటమే ఏమంటారు దాన్ని? ఆశ. దేని మీద ఆశ? పరిశుద్ధాత్మ కావాలనే ఆశ. అందుకోసమే మనకి ప్రతి వారం మనకి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. స్తోత్రం చెప్పండి. ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం పరిశుద్ధాత్మ కూడిక జరుగుతూ ఉన్నాయి. స్తోత్రం. ఇక్కడ అక్కడ మన బ్రాంచి సంఘాలన్నిటిలో జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. ఆత్మతో మనం నింపబడాలి. ఓకే. తర్వాత ఈ విధంగా 4 అనుభవాల్లో మనం చూసాం మోషే దాచబడ్డాడు. నేను ముగించబోతున్నాను. చివరి మాటలు 3 విషయాలు చెప్పి ముగిస్తాను. చూడండి, 5వ విషయం నేను మీతో మాట్లాడతాను. ఇంకా 2 విషయాలతో మనం క్లోజ్ చేసుకుంటాం. 5వ విషయం, బండ సందులో దాచబడ్డాడు మోషే. నిర్గమాకాండం 33:21. నిర్గమాకాండం 33:21 చూడండి. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. హల్లెలూయా. బండ సందులో దాచాడట. చెప్పండి, ఎక్కడ దాచాడు? బండ సందులో. అక్కడ నిలు. బండ సందులోకి వెళ్ళాడు మోషే. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు? బండ సందులోకి వెళ్ళాడు. ఇప్పుడు బండ సందులో దాచబడ్డాడు. ఆ బండ ఎవరంటే యేసు ప్రభువారే. ఆ బండ సందు ప్రభు యొక్క గాయాలకు సూచనగా ఉంది. హల్లెలూయా. అంతేకాదు, ఆ బండ సందు ఇరుకు మార్గానికి కూడా మరొక సందర్భంలో సూచన. బండ సందు అనేది ఇరుకు మార్గానికి కూడా సూచన. ఇరుకు మార్గంలో ప్రవేశించ పోరాడండి అన్నాడు లూకాసు వార్త 13:24 నోట్ చేసుకోండి. ఇరుకు మార్గంలో ప్రవేశించ పోరాడని అంటాడు. అంటే అది ఇరుకు మార్గం చాలా కష్టంగా ఉంటుంది. తాగేవాడు అవండి, తాగేవాడే తాగుడు మానే అని చెప్పినప్పుడు కొంచెం ఆయనకి ఎలా ఉంటుంది చెప్పండి? కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ మానేస్తే అతనికి ఆరోగ్యం, అతనికి మంచిది. అంతేకాదు, దేవుని రాజ్య ప్రవేశం అతనికి దొరికిద్ది. ఆమె చెప్పండి. ఇప్పుడు కొన్ని మానవలసినవి మానటం కొంచెం కష్టమే. మానవలసినవి మానటం కష్టంగా ఉంటుంది కొన్ని మనకి. అది త్రాగుడే కానివ్వండి, ఇంకా నోట్లో నవ్వులేవే కానివ్వండి. నోట్లో నవ్వులే అంటే మీకు తెలుసుగా, ఇంకా చక్రాలు కాదు, జంతువులు కాదు, ఏంటయ్యి పర్ర నవ్వుతుంటారు కొంతమంది అండి నోట్లు వేసుకొని. ఏందండి అది? అంబారట, గుట్కాలు, ఇంకా రకరకాల మత్తు పదార్థాలు నోట్లు వేసుకోనండి నవ్వులుతున్నారండి కొంతమంది. పళ్ళు మొత్తం ఊడిపోతున్నా మానట్లేదండి, పళ్ళు కూడా ఊడిపోతున్నాయి. దాని నుంచి పళ్ళు గారబట్టేస్తున్నాయండి, కలరే అసలు మారిపోతుంది, అసలు వదిలిపెట్టలేదు. ఒక ఆవంట చోట ఉందండి, ఒక తల్లి విషయంలో ఒక పాప వచ్చి, అన్నా మా అమ్మ అంబర్ తింటుందన్న, ప్రార్థన చేయండి మానేలాగా అంటుందండి. ఓరు బాబు, వాళ్ళ అమ్మాయి వచ్చి తల్లి పక్షంగా వేడుకుంటుంది, మా అమ్మ అంబర్ మానేసేలాగా. అంబరా ఏదోలే మొత్తం మానేసేలాగా ప్రార్థన చేయండి అయ్యా అంటుంది. అబ్బా, ఎక్కడన్నా పిల్లలు చెడిపోతున్నారయ్యా తల్లి ప్రార్థన చేయ అంటే అది బాగుంటుంది. కానీ పిల్లలే తల్లి పక్షంగా వేడుకుంటుంది, అయ్యా మా అమ్మ చెడిపోతుంది అయ్యా ప్రార్థన చేయండి అయ్యా అని. అంత ఘోరం చూడండి. కాబట్టి ప్రియులారా, మానవలసినవి మానటం కొంచెం కష్టంగా ఉంటాయి మనకి. కానీ అల్పకాలం ఈ పాపభోగాలు అనుభవించకుండా కొంచెం జాగ్రత్తగా ఈ లోకంలో మనం పరిశుద్ధతను కాపాడుకుంటూ మంచిగా నడిస్తే, ఇరుకు మార్గంలో పోరాడితే, ప్రవేశించడానికి పరలోక రాజ్య మార్గంలో ప్రవేశించడానికి పోరాడితే, అది నీకు యుగ యుగాలు పరలోక రాజ్యంలో ప్రభుత్వ సదాకాలం ఉంటావు. లేదా యుగ యుగాలు నరకంలో యాతన పడాల్సి వచ్చిందండి. అల్పకాలం కొంచెం కాలం ఉండే దానికోసం నువ్వు ఈ లోకంలో లగ్జరీ అనుభవిస్తే, ఎలా పడితే ఎలా జీవిస్తే,
ఈ కొంచెం కాలం ఉంటావు, ఆ తర్వాత యుగయుగాల నరకంలో యాతన పడతావు. ఈ కొంచెం కాలం నువ్వు సుఖాన్ని అనిపించాలనుకుంటే, సుఖభోగాలు అనిపించాలనుకుంటే దేవుడి కోసం కొంచెం కష్టపడండి, మానేయవలసినవి మానేయండి, ఇరుకు మార్గం అనే పరలోక రాజ్యం కోసం పోరాడండి. హల్లెలూయా. దేవుని కొరకు సిద్ధపడతారు మీరు. ప్రైజ్ ది లార్డ్. నేను ముగించడానికి సిద్ధంగా ఉన్నాను. జాగ్రత్తగా ప్రభు మాటలు ఆలకించండి. అక్కడ ఆ సందర్భంలోనే చదువమ్మ, నిర్గమాకాండం 33:22 చేతి నీడలో అన్న మాట ఉంటుంది అక్కడ. చదవండి 22 చదవండి. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పేదను. నా చేతితో నిన్ను కప్పుతాను. హల్లెలూయా. చేతి నీడలో మోషే దాచబడ్డాడు. అందరూ నా వైపు చూడండి. దేంట్లో దాచబడ్డాడు మోషే? అందుకనే మోషేతోనే ప్రత్యక్ష గుడారం కట్టించుకొని ఆయన ద్వారానే ప్రత్యక్షమయ్యాడు. స్తోత్ర. హల్లెలూయా. దేవుని చేతి నీడలో దాచబడ్డాడు. చెయ్యి అందరూ ఇలా చాపండి. చెయ్యి చాపండి. ఇలాగా చేతికి ఎన్ని వ్రేళ్ళు ఉంటాయి? 5 ఉన్నాయా? కొంతమందికి 6 ఉన్నాయి. హల్లెలూయా. కొంతమందికి 6 ఉంటాయి. ఇప్పుడు మనకు ప్రస్తుతం 5 అనుకోండి. 5. ఈ చేతి నీడలో మోషే ఏం చేశాడట? తన చేతి నీడలో కప్పి దాచాడట. హల్లెలూయా. 5 వ్రేళ్ళు ఏంటో తెలుసా? ఆయన చేతి నీడలో దాచడం అంటే 5 వ్రేళ్ళు అంటే సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి 5 పరిచర్యలు. 5 పరిచర్య కలిగిన సంఘములో నువ్వు దాచబడాలి. హల్లెలూయా. 5 పరిచర్యలు కలిగిన అనుభవాలు నువ్వు కలిగి ఉండాలి. ఆ అనుభవాలలో నడిపించబడాలి. అదే ఎఫెసీ పత్రిక 4:11-15 వరకు నోట్ చేసుకోండి. ఎఫెసీ పత్రిక 4:11-15 వరకు నోట్ చేసుకో. సంఘము సంపూర్ణత చెందుటకు దేవుడు అనుగ్రహిస్తున్న పరిచర్యలు, క్షేమాభివృద్ధి నొందుటకు 1 అపోస్తుల పరిచర్య, తర్వాత ప్రవక్త పరిచర్య, కాపరి పరిచర్య, సువార్త పరిచర్య, ఉపదేశించు పరిచర్య. హల్లెలూయా. ఏమండి 5 పరిచర్యలు అక్కడ ఇవ్వబడుతున్నాయి ఆ సందర్భంలో. అటువంటి అనుభవాలలో మనం నడిపించబడాలి. స్తోత్రం చెప్పండి. సంఘములో అటువంటి సేవకుని కింద నువ్వు దేవుని యొక్క సంఘములో ఉండాలి. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా బోధించే ఖండించే సంఘంలో నువ్వు ఉండాలి. లేనిపైన కొన్ని సోది మాటలు చెప్పి నేను పంపించే సంఘంలోని మీరు లేరు. దేవుని సన్నిధిలో శ్రేష్టమైన వాక్కులను మీకు అందిస్తూ ఉన్నాం. ఈ గ్లోరియస్ మినిస్ట్రీస్ పరిచర్యల ద్వారా శ్రేష్టమైన వాక్కులు, సందేశాలు మీకు అందించబడుతున్నాయి. ఈ మాటలు మీ హృదయంలో దాచుకోవాలి భద్రంగా. ఆమేన్. ప్రవక్త పరిచర్య, దేవునికి లోబడండి లేదా దేవుని ఉగ్రతకు లోనవ్వండి అని చెప్తాడు. ఉన్నది ఉన్నట్టుగా ఖండించే పరిచర్య ప్రవక్త పరిచర్య, అపోస్తుల పరిచర్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపదేశించు పరిచర్య మరుగు చేసే విషయాలు కాదు, గూఢమైన సంగతులు, మర్మాలు బయలుపరిచే పరిచర్య ఇది. దేవునికి స్తోత్రం. ఏ కల్పన కథలో, పెట్టకథలో, బుర్ర కథలో 4 మాటలు వినేసి వచ్చే సంఘం కాదు ఇది. ప్రైజ్ ది లార్డ్. మహిమ కలిగిన సంఘం, మహిమ కలిగిన సందేశాలు మీరు వింటున్నారు. ఈ బోధలో మీరు చివరి వరకు, అంతము వరకు నిలిచి ఉందురుగాక. చూడండి, ఆఖరిగా నేను ముగించబోతున్న చివరి మాట, మోషే సమాధి పూర్తిగా లేకుండా దాచబడిందట. ద్వితీయోపదేశకాండం 34:6-7 ద్వితీయోపదేశకాండం 34:6-7 బెత్లెహేము వారు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతిపెట్టబడను. అతని సమాధి ఎక్కడున్నది నేటి వరకు ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు ఈడుగలవాడు. చూసారండి, ఎక్కడ దాచబడిందో కూడా, ఎక్కడ పెట్టబడిందో, ఎక్కడ దాచబడిందో కూడా తెలియదట. మరుగైపోయింది అది, దాచబడింది అది. హల్లెలూయా. అందుకని పుట్టినది మొదలుకొని చనిపోయే మరణం వరకు మోషే
జీవితమే ఒక మరుగైన అనుభవం, దాచబడిన అనుభవంగా ఉంది. కాబట్టి దేవుడు చూచాడు మోషేని. మోషే ద్వారా ఆయన ప్రత్యక్షం కావాలనుకున్నారు. మోషే ద్వారా ఆ ప్రత్యక్ష కూడా కట్టించుకోవాలని ఆయన ఇష్టపడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అందుకనే మరుగైపోయినటువంటి, దాచబడినటువంటి అనుభవాలు మనం కలిగి ఉండాలి. మనం కనబడకూడదు. మనం కనబడకుండా పక్కకుంటే, సైడ్కుంటే ప్రభువు కనబడతాడు మనలో నుంచి. హల్లెలూయా. ఎవరు కనబడు మనలో? యేసయ్య మనలో కనబడాలి. ఆయన నిన్ను చూస్తే యేసయ్య సుగుణాలు, యేసయ్య స్వభావాలు, యేసయ్య లక్షణాలు నీలో కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. అట్టి విధంగా మనం మారుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి స్తోత్రం. నోరు తెరిచి చిన్న ప్రార్థన చేసుకున్న అందరూ కూడా, ప్రభువా నీ సన్నిధిలో పలకబడిన మాటలు నైనా, నీ సన్నిధిలో నేను నాయనా నిన్ను ప్రత్యక్షపరిచే ఒక గుడారంగా నేను మారాలని మాట్లాడుతున్నారు. అయ్యా మీరు కనబడాలి అంటే మీరు వచ్చి మా మధ్యకు ప్రత్యక్షం అవ్వాలంటే, అయ్యా నిన్ను ప్రత్యక్షపరిచే గుడారంగా మేము ఉండాలంటే మేము కనబడకూడదు, మేము మరుగైపోవాలి, మేము దాచబడాలి నాయన. అప్పుడు మీరు కనబడతారని మాట్లాడుతూ వచ్చా. అయ్యా తండ్రి, నీ సన్నిధిలో పలకబడిన మాటలు నాయన బిడ్డలలో క్రియ జరిగించండి. మోషేని మీరు నాయన 7 అనుభవాల్లో మీరు దాచి ఉంచారు. అయ్యా అటు అనుభవాలు మాలో దయచేద్దాం ప్రభు, దయచేద్దాం.